యమధర్మరాజు అంటే సమవర్తి అనే పేరుంది. యమలోకానికి ఆయనే అధిపతి. యమధర్మరాజు పేరు చెబితే అంతా హడలిపోతారు. అలాంటిది యమధర్మరాజే ఒక ఆలయం నిర్మిస్తే దానికి ఎంతటి ప్రాధాన్యత ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. విశాఖ జిల్లా యలమంచిలికి 10 కిలోమీటర్ల దూరంలోనున్న పంచదార్ల గ్రామంలో చారిత్రక విశిష్టత గల అతి ప్రాచీన శైవక్షేత్రం ధర్మలింగేశ్వర ఆలయం ఉంది. దీనిని యమధర్మరాజే నిర్మించాడని చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. ఇక్కడ ఎల్లవేళలా భూగర్భం నుంచి పైకి వచ్చే 5 నీటిధారలు భక్తుల్లో భక్తి భావాన్ని కలిగిస్తాయి. ఇక్కడి అద్భుతమైన వాతావరణం కనువిందు కలిగిస్తుంది. ఇక్కడ స్వయంభూయక్తమైన శివలింగం ఉండేదని, కాలగతిలో అది మరుగున పడగా నారద మహాముని చూసిన మేరకు యమధర్మరాజు తన కుష్ఠవ్యాధి నివారణ నిమిత్తం మరొక వర్ధమాన లింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠించాడని చెబుతారు. యమధర్మరాజే పునఃప్రతిష్ఠించబడిన లింగం కనుక ధర్మలింగేశ్వర ఆలయమని పేరు వచ్చినట్టు స్థల పురాణం చెబుతోంది. ఇక్కడ పురాతన శివలింగాన్ని సముద్రగుప్తుని కాలంలో దేవరాష్ట్రాన్ని పాలించే కుబేరుడు ప్రతిష్ఠించాడని చరిత్రకారులు భావన. ఈ క్షేత్రంలో ముందుగా బయట మనకు కనిపించేది రాధామాధవస్వామి నిలయం మరియు ఒక మంటపం. ఈ మండపాన్ని హరినరేంద్రుడు క్రీస్తు శకం 1538లో నిర్మించాడు. ఆలయానికి దక్షిణ దిశలో ఒక తటాకముంది. నీటి ధారలన్నీ దీనిలో వచ్చి కలుస్తాయి. ఈ తటాకాన్ని తూర్పు దిశలోనున్న చాళుక్య నృసింహదేవుని భార్య వీరాంబిక నిర్మించారని చెబుతారు. ఇక్కడ ఆలయ సమూహంలో విశ్వేశ్వర స్వామి ఆలయం, అనేక లింగాకృతులు, దేవతామూర్తుల విగ్రహాలు, నందీశ్వర విగ్రహాలు, శిథిల శిల్పాలు కనిపిస్తాయి. ఇక్కడ ప్రధానమైన ఆలయం ధర్మలింగేశ్వర ఆలయం. ఇది అన్ని ఆలయాల కన్నా చాలా ఎత్తులో ఉంటుంది. గర్భగుడి లోపల ఉన్న మండపం క్రీస్తు శకం 1432లో కుమార ఎర్రమ నాయకునిచే నిర్మించబడింది. దేవుని కళ్యాణ ఉత్సవాలకై నిర్మించబడ్డ మండపం 1407లో యలమంచిలి విశ్వేశ్వర దేవునిచే నిర్మించబడిందని చెబుతారు. ఈ ధర్మలింగేశ్వర ఆలయాన్ని పురాతన రక్షిత కట్టడంగా గుర్తిస్తూ పురావస్తు శాఖ వారు పెట్టిన బోర్డు ఇక్కడ ఉంది. కార్తీక మాసం, శివరాత్రి, విజయదశమి రోజుల్లో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులతో ఈ పుణ్యక్షేత్రం కళకళలాడుతుంది. ఈ ధర్మలింగేశ్వరుని దర్శిస్తే సకల పాపాలు తొలగిపోతాయని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు. విశాఖకు రైలు ద్వారా, బస్సుల ద్వారా చేరుకునే భక్తులు అక్కడి నుండి యలమంచిలికి చేరుకుంటే ఈ ధర్మలింగేశ్వర ఆలయం చేరుకోవడం సులువు. శివరాత్రికి ఇక్కడ ఉత్సవాలు నిర్వహిస్తారు. ఏపీతో పాటు ఒడిశా నుంచి కూడా భక్తులు ఈ ఆలయానికి వచ్చి పూజలు చేస్తారు.